నమస్తే వెల్కమ్ టు వీటీ న్యూస్ లక్ష్యం సమాజహితం నేను మహేశ్వరి ముందుగా హెడ్లైన్స్ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ని పరామర్శించిన స్పీకర్ నారాయణ గౌడ్కు నివాళులు అర్పించిన శ్రీనివాస్ రెడ్డి కరీంనగర్ జిల్లాలో మంత్రి ఈటల పర్యటన ఇల్లంతకుంటలో రోడ్ల నిర్మాణానికి భూమి పూజ నల్గొండ జిల్లాలో భట్టి విక్రమార్క పొలంబాట పోరుబాట రైతులతో కలిసి భారీ ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించిన భట్టి ఘనంగా చెరుగట్టు స్వామివారి కళ్యాణ మహోత్సవం పట్టు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆదిలాబాద్ జిల్లా రిమ్స్ లో ఓ వ్యక్తి ఆత్మహత్య ఆసుపత్రి భవనంపై నుంచి పడి మృతి ఇక డీటెయిల్స్ చూద్దాం మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ ను శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్ కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ పర్యటించారు. ఇల్లంతకుంట గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు బండసీను, జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, ఎంపీపీ సరిగమల పావని తదితరులు పాల్గొన్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం తుంగపహాడ్ గ్రామంలో సిఎల్పి నేత బట్టి విక్రమార్క పొలంబాట పోరుబాట కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామంలో రైతులు ట్రాక్టర్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. కేంద్రం తెచ్చిన కొత్త వ్యవసాయ సాగు చట్టాల వల్ల జరిగే నష్టాన్ని రైతులకు వివరించారు. రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో కట్టిన ప్రాజెక్టుల వల్లనే నేడు పంటలు పండుతున్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు శంకర్ నాయక్, మిర్యాలగూడ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ బత్తుల లక్ష్మారెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, రైతులు పాల్గొన్నారు. రైతుల్ని కాపాడినటువంటి ఆ వ్యవస్థని ఈ రోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఎత్తేస్తా చెప్తా ఉన్నాడు. 1 shot 2 bites కొడతా ఉన్నాడు. అంటే ఇటు రైతుల్ని కొనుగోలు కేంద్రాలు లేకపోతే మీ దిక్కున్న దగ్గర అమ్ముకోండి అంటే ఎక్కడ పోవాలో తెలియని దిక్కు లేనటువంటి పరిస్థితుల్లో రైతులు కొనుగోలు కేంద్రాలు ఎత్తేస్తే, వడ్డీ లేని రుణాలు ఇచ్చినటువంటి వ్యవస్థను ఎత్తేస్తే ఆర్థికంగా నిలదొక్కునేటువంటి మహిళల వ్యవస్థ కుప్పకూలిపోయి మళ్ళీ పాత రోజులకు వస్తుంది. అంటే ఇటు ఐకేపీ సంఘాలకి వడ్డీ లేని రుణాలు లేవు, వ్యాపారం లేదు, కావలసినటువంటి వ్యవస్థ లేనటువంటి పరిస్థితి. వాళ్ళని ఇటు రైతుల్ని ఇద్దరిని ఒకటే దెబ్బ కొడతా ఉన్నాడు. దీన్ని ముందుగా మనం గమనించకపోతే ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు వీళ్ళిద్దరి గురించి ఆలోచన చేసిన ఈ వ్యవస్థని మనం కాపాడుకోకపోతే గ్రామాల పరిస్థితి చాలా దుర్భరంగా ఉంటుందని చెప్పడం కోసం వచ్చాం. మిత్రులారా, రైతు సోదరులారా, ఒక్కసారి ఆలోచన చేయండి. ఇప్పుడే ఒక రైతు మాట్లాడుతూ మాకు కావాల్సింది రైతు బంధు కాదు, మద్దతు ధర మాకు కావాల్సింది అన్నాడు. లోగోలు మొత్తం ఒకసారి పెట్టుకోవాలి. మన ఒడ్డు మంచిగా మెల్లిలో రైతు అంటే మా గతంలో అలాంటి కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇచ్చినటువంటి అన్ని పథకాలు ఇస్తూ, సబ్సిడీలు ఇస్తూ, ఆవుల వడ్డీకి రుణాలు ఇస్తూ. నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం చెరుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అందులో భాగంగా తెల్లవారుజామున స్వామి అమ్మవార్ల కళ్యాణం అశేష భక్తజనం మధ్య వేద పండితులచే అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కళ్యాణ మహోత్సవంలో నకరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య,
ఆలయ కమిటీ చైర్మన్ మేకల అరుణారాజిరెడ్డి స్వామివారికి పట్టు వస్త్రాలు ముత్యాల తలంబ్రాలను అందజేశారు. రాష్ట్ర నలుమూల నుండి భక్తులు కళ్యాణాన్ని తిలకించి భక్త పరవశంతో పులకించిపోయారు. ఆలయ అధికారులు భక్తులను ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు. పరమేశ్వరు తెలంగాణ రాష్ట్రంలో ఏం చేసినటువంటి ప్రసిద్ధ శైవ క్షేత్రమైనటువంటి శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవ కార్యక్రమం నిన్న రోజు రథసప్తమి సందర్భంగా నిన్న రోజు ప్రారంభించడం జరిగింది. మంగళారోపణ, అఖిల ప్రతిష్టాపన, ధ్వజారోహణ కార్యక్రమాలు పూర్తి చేశాం. ఈరోజు స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవ కార్యక్రమం, రక్షాబంధన, యజ్ఞోపవేత ధారణ, అలాగే పార్వతీదేవి రక్షాబంధన, పాద ప్రక్షాళన, కన్యాదానం, సుముహూర్తము, మంగళసూత్ర ధారణ, తలంబ్రాలతోటి ఈ కార్యక్రమం అంతా జరిగింది. ఈ కార్యక్రమాలన్నీ కూడా టీటీడీ వేద పండితులు అల్లవరపు సుబ్రహ్మణ్య దీక్షితావధాని గారి నా ఆధ్వర్యంలో ఇతర శైవాగమ వేద పండితులు, అర్చక స్వాములు నేతృత్వంలో 20 మంది పండితుల చేత ఈ దివ్య కళ్యాణ మహోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ రోజులుగా అగ్నిగుండాలు, ఎల్లుండి అవభృత స్నానం, పుష్పయాగం కూడా ఉన్నాయి. 5 రోజుల కార్యక్రమం కాబట్టి రాష్ట్రంలో ఉండేటువంటి భక్తులందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామి. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రి భవనంపై నుండి ఒక వ్యక్తి మృతి చెందాడు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. వ్యక్తి మృతిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా ఇటీవల కాలంలో రిమ్స్ బిల్డింగ్ పై పడి నుండి 2 వ్యక్తులు ఆత్మహత్య చేసుకున్నారు. మహేశ్వరం నియోజకవర్గం బడంగ్పేట్ కార్పొరేషన్ వినాయక హిల్స్ లో బీజేపీ ఉపాధ్యక్షులు శివారెడ్డి ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. మహేశ్వరం నియోజకవర్గం భాజపా ఇన్ఛార్జ్ అందెల శ్రీరాములు యాదవ్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు బొక్క నరసింహారెడ్డి, బడంగ్పేట్ తెరాస నాయకులు ప్రతాప్ రెడ్డి హాజరై ఛత్రపతి శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గుర్రంగూడ బీజేపీ కార్పొరేటర్ గుర్రం లక్ష్మారెడ్డి, జక్కిడి జంగారెడ్డి, బీజేపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జన్మించేది 1630లో. ఈరోజు భారతదేశం మొత్తం ఆయన జన్మదినం సంతోషకరమైన విషయం. ఎందుకంటే ఆ రోజుల్లో హిందూ సామ్రాజ్యం ఉండాలని ఆ రోజు గుర్తించే ఛత్రపతి శివాజీ గారు ఈ రోజు వరకు హిందుత్వాన్ని బతికిస్తున్నామంటే అలాంటి మహావీరులు అలాంటి ఆ రోజుల నుంచి వాళ్ళు వేసిన బీజం ఈ రోజు వరకు ఉంటుంది. ఈ రోజు కూడా చాలా మంది హిందుత్వాన్ని కించపరిచే విధంగా చూస్తున్నారు. అది ఇక్కడ కొంతమంది గుర్తించాలి. ఎందుకంటే శివాజీ గారు ఆ రోజుల్ని ఛత్రపతి శివాజీ గారు మనకు ఎన్నో పోరాటాలు చేసి ఆ రోజులో ఎంతోమంది
విదేశాల్లో పోరాటం చేసే వాళ్ళతో మనకు ఈరోజు హిందూ రాజ్యాంగం మనకు ఈరోజు దక్కినామంటే ఈరోజు మనం బొట్టు పెట్టుకొని తిరుగుతున్నాం. ఈరోజు మనం హిందువులం అని చెప్పుకుంటామంటే గౌరవించాల్సిన విషయం. ఆ రోజు ఛత్రపతి శివాజీ చేసిన విషయాలు చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి. ఆయన చేసిన యుద్ధం కానీ, ఆయన చేసిన మహిళలను గౌరవించడం కానీ, ఆ రోజు అన్ని మతాలను గౌరవించిన సందర్భంగా ఈరోజు తిరుమల నగర్లోని వినాయక ఇల్లు నిర్వహిస్తున్నటువంటి ఈ ఉత్సవాల ఈరోజు మా డివిజన్లో పండుగ వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ ముందుగా మేము ధన్యవాదాలు చెప్తున్నాం. ప్రతి సంవత్సరం ఇదే విధంగా జరపాలని మేము కోరుకున్నాం. ఇది 2వ సంవత్సరం చేయడం. శివాజీ ఇక్కడ ఇంతకుముందు లేకుండే లాస్ట్ ఇయర్ నిర్మించడం జరిగింది. ఇక్కడ అందరి సహకారంతో, మా కాలేజీ సహకారంతో శివాజీ ఇక్కడ ఆవిష్కరించడం జరిగింది. ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండల కేంద్రంలో సివిల్ సప్లై వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరవధిక సమ్మె 3వ రోజుకు నిరంతరాయంగా కొనసాగుతుంది. కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం చొరవ తీసుకోవాలని నిరవధిక సమ్మె ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు గోవర్ధన్ అన్నారు. ఈ సమ్మెకు సిపిఐ కాంగ్రెస్ నాయకులు మద్దతు తెలిపారు. కనీస వేతనాలు ప్రకారంగా రేట్లు పెంచాలి. అలాగే ఈఎస్ఐ, బోనస్, పెన్షన్ తదితర తెలంగాణ రాష్ట్ర హమాలి వర్కర్స్ రాష్ట్ర సమితి పిలుపు మేరకు తేదీ 18 నుండి నిరవధిక సమ్మెలోకి హమాలి వర్కర్స్ సమ్మె చేయడం జరుగుతుంది. గత సంవత్సరం 2019 అప్పుడు హమాలి రేట్స్ బస్తాకు ఇంత అని చెప్పేసి 18 రూపాయలు అని చెప్పేసి పెంచడం జరిగింది. అప్పటి నుండి ఏదైతే ఏరియాస్ గత సంవత్సరం ఏరియాస్ ఉన్నాయో ఇంతవరకు చెల్లించలేదు. అదేవిధంగా ఈ సంవత్సరం ఏతుందో ఈ కూలీ రేట్లు పెరుగుదల గురించి ఎన్నిసార్లు విన్నవించినా కానీ రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదు. అదేవిధంగా మొన్న సెక్రటరీ ఒక న్యూస్ ఇచ్చిండ్రు, మార్చి 1 నాడు జియో ఇష్యూ చేయాలని చెప్పి ఇవ్వడం జరిగింది. కానీ అది ఫేక్ న్యూస్ అని చెప్పి తేలింది. అందుకే మేము ఈ సమ్మెలోకి వెళ్ళడం జరిగింది. ఈ సమస్య పరిష్కరించేంత వరకు మా హమాలీలు ఐక్యంగా ఉండి హక్కులు సాధించుకుంటారని చెప్పేసి తెలియజేస్తూ, అదేవిధంగా ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ వీరి సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి కోరుతున్నాం. ఈరోజు బోత్లో జరుగుతున్న హమాలి వర్కర్స్లో సమ్మె నిహార దీక్ష 3 రోజుల నుంచి జరుగుతుంది. కావున దానికి మద్దతుగా మా సిపిఐ పార్టీ తరఫున మా కార్యకర్తలందరూ వచ్చేసి వాళ్ళకు మద్దతు తెలపడం జరుగుతుంది. అదేవిధంగా హమాలి పనులు చేస్తున్న కార్మికులకు ఎన్నో రోజుల నుంచి జీతభత్యాలను, కూలీలను పెంచకుండా అదే నిత్యావసర సరుకులు అన్నిటినీ పెంచుతున్నారు. కానీ పాపం వాళ్ళు కష్టపడి పనిచేస్తున్న వాళ్లకు కష్టార్జితం కోసమన్న వాళ్లకు కావాల్సిన నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలో ఛత్రపతి శివాజీ విగ్రహ ప్రతిష్టాపనకు ఎంపీ ధర్మపురి అరవింద్ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పుట్టినరోజున 1 కోటి మొక్కలు నాటే పేరుతో డబ్బులు వృధా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే డబ్బును గల్ఫ్ బాధిత కుటుంబాలకు ఆదుకునేందుకు ఉపయోగిస్తే సంతోషపడే వాళ్ళమని చెప్పారు. బోధన్ పట్టణంలో ఒకే ఇంట్లో నుండి 30 మందికి దొంగతన పాస్పోర్ట్, ఆధార్ కార్డులు ఇప్పించిన ప్రభుత్వం రాష్ట్రంలో ఉంటున్న వారికి ఒక్క కొత్త రేషన్ కార్డులు, కొత్త పింఛన్లు ఇచ్చారా అని నిలదీశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు బస్వా లక్ష్మీ నరసయ్య, రూరల్ ఇన్ఛార్జ్ దినేష్, దర్పల్లి మండల అధ్యక్షులు పొలం గంగారెడ్డి, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. సీనియర్ నాయకులు, దిశ కమిటీ మెంబర్ శ్రీనివాస్ గారు, ప్రతి ఒక్కరికి పేరు పేరున బీజేపీ పార్టీ
ఒక కొత్త పెన్షన్ వచ్చింది అప్పుడు. కానీ ఆ రోహింగ్యాకి వెళ్ళి వచ్చిన ముస్లింలకు మాత్రం ఎన్ని పాస్పోర్ట్లు వచ్చింది కదా తప్పితే ఆధార్ కార్డులు పాస్పోర్ట్ విచ్చలు వేడిగా ఒకటే ఇంటికి వెళ్ళి 31 మందికి ఇచ్చింది బోధనకి. అది బోధన మనదే కదా, మన జిల్లానే కదా, మన ముఖ్యమంత్రి ఆయన. పాస్పోర్ట్లు ఆధార్ కార్డులు ఇవన్నీకే దేశద్రోహులకి టైం ఉన్నది కానీ కేసీఆర్కి పాపం పెద్ద మనుషులు అయినాక పెన్షన్ ఇచ్చుడు సాధ కాదు, ఆకలితో ఉన్న వాళ్ళకి రేషన్ కార్డు ఇచ్చుడు సాధ కాదు. అల్లుడేమో ఆయనకి ముఖ్యమంత్రి ఇస్తే నేను పార్టీస్ పెట్టి ఇంకా 10 మంది 20 మంది 30 మంది ఎమ్మెల్యేలు అంటే అల్లుడు. ఇవన్నిటితోటి దిమాగ్ ఖరాబ్ అయిపోయి ప్రగతి భవన్ ఇచ్చి పెట్టి సెక్రటరీలో కొట్టి అందరికి ఇదే పని. అక్కడ హైదరాబాద్లో రూపాయి సంపాదనే ఊళ్ళలో పడ్డది. పచ్చి డెకాయిట్లు. చిన్నప్పుడు చెంబల్ వ్యాలీ పోతుంటే రైలు పోతా ఉంటే ఢిల్లీకి మధ్యలో చెంబల్ వస్తుంది. చెంబల్ ఆ చెంబల్లా అప్పట్లో పెద్ద పెద్ద డకాయిట్లు ఉండరు. ట్రైన్ చైన్ లాగి ట్రైన్ ఆగానే వచ్చి దోసుకొని పోదురు అందరు. బట్టలైనా ఇచ్చిపెడుతున్నారు, వీళ్ళు బట్టలు కూడా ఇచ్చిపెట్టేటట్లేదు. మహబూబాద్ జిల్లా దంతల్పల్లి మండలం వేములపల్లి గ్రామంలో విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం గ్రామస్తులకు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుంది. డీడీ కట్టిన ఇళ్లకు మీటర్లు బిగించకపోవడంతో ఆవేదన చెందుతున్నారు. సంవత్సరాలు గడిచినా చర్యలు తీసుకోవట్లేదని కక్ష సాధింపుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. దంతాల్పల్లి మండల కరెంట్ ఏఈ విద్యాసాగర్ను సస్పెండ్ చేయాలని నిరసనకు దిగారు. తమకు ఎందుకు విద్యుత్ సరఫరా చేయలేదంటూ అధికారులను నిలదీశారు. దీనిపై ఉన్నతాధికారులు వెంటనే స్పందించి న్యాయం చేయాలని కోరుతున్నారు. ప్రతి విలేజ్ లా సబ్ స్టేషన్ ఉన్నాక డైరెక్ట్ వీళ్ళకి కరెంట్ రావట్లేదు. మనకు డైరెక్ట్ ఇంతమంది మాట్లాడి బిల్లు కొట్టదనా బిల్లు కొట్టదు ఫ్రీ ఎందుకు కట్టలేదు? మాకు ఫ్రీ అయిపోవాలి. 100 యూనిట్లు ఎందుకు ఫ్రీ కట్టలేదు? ఆ 100 యూనిట్లు పోయినాక మాకు కరెంట్ బిల్ ఆ యూనిట్ వేయకుండా బిల్ లేకుండా కరెంట్ బిల్ ఎట్లా కట్టాలా? అవినీతి తెసిల్ అంటే దళితులను మొత్తం అనేది ఒకడానికి అసలు పరిస్థితి ఏంది? దయచేసి అధికారులు దాన్ని నిర్లక్ష్యం చేయకుండా కొద్దిగా దయచేసి చూడవాలని నేను కోరుకుంటున్నాను. వచ్చిండ్రు డీడీలు కట్టరి ఎస్సీ వాళ్ళకు అంటే మాకు ఇంతకుముందు అసలే కరెంటే లేదని చెప్పాము. మాకు డీడీలే లేవు, మేము ఇంతవరకు బిల్లే కట్టలేదని చెప్పినాము. చెప్తే గవర్నమెంట్ రూల్ పెట్టింది 125 రూపాయలు డీడీ కట్టండి మీటర్ ఇస్తాం అని చెప్పిండ్రు. 125 రూపాయలు చొప్పున కట్టినాము, రసీదులు ఇచ్చిండ్రు. మీటర్ పట్టుకొని ఇంటికి వచ్చిండు. ఫిట్ చేయమంటే ఫిట్ చేస్తా మావాడు రావాలని పోయిండు. తిరిగి 4 గంటలకు వచ్చి మీటర్ పట్టుకొని వచ్చి ఎడబేయాలంటే ఇక్కడ చేయండి అని చెప్పిన. చెప్తే మళ్ళీ అన్నాడు రేపు వచ్చి చేస్తాం లేరని చెప్పిండు. వెళ్ళిపోయారు. మీటర్ తీసుకొని పోయినరు. ఉన్న రసీదు కూడా మేము బిల్లులు పెట్టుకోవాలి ఇవ్వండి రేపు పెట్టుకుంటామని తీసుకొని పోయినరు. ఆ తర్వాత నేను ఎస్ఐ గారికి కూడా కంప్లైంట్ చేసిన. రేపు మీటింగ్ ఉంది మాట్లాడుతా అన్నాడు. తర్వాత పట్టించుకోలేదు. ఏఈ గారి కాడికి పోతే మళ్ళీ ఇప్పుడు 2000 పోతాయి. మీ సేవలో డీడీ కట్టుకో మీటర్ పెడతాం, అది కాంట్రాక్ట్ వల్ల మాకు సంబంధం లేదని ఏఈ గారు తేటా చేతులు దులుపుకుంటారు. ఈ విషయాన్ని వాళ్ళ పొద్దున డిఈ గారితో కూడా మాట్లాడితే ఆయన ఏమంటాడు అంటే రసీదు ఉంటే పట్టుకొని రా వెరిఫికేషన్ చేస్తామంటే మీ దగ్గర ఒక డూప్లికేట్ ఉంటుంది చూడండి సార్ అంటే అట్లా చూడడం వీలు కదని డిఈ గారు అంటారు. కాబట్టి మా ఎస్సీలకు కొందరికి మీటర్లు వచ్చినాయి డీడీలు కట్టిన వాళ్ళకు, కొందరికి మీటర్ రాలేదు డీడీలు కట్టిన వాళ్ళకు. మీటర్లు వచ్చిన వాళ్ళకి మీటర్లు ఫిట్ చేయలేదు, కరెంట్ కలెక్షన్ ఇవ్వలేదు. అదనంగా వచ్చి కేసులు పెట్టినరు. 1000, 1500, 2000, 3000, 4000 దాకా పోతే విజిలెన్స్ వల్ల ఇచ్చిండ్రు. గత 60 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ చేయలేని అభివృద్ధి పనులను తెరాస పార్టీ చూపించిందని బాన్సువాడ నియోజకవర్గ టీఆర్ఎస్ ఇన్ఛార్జి పోచారం సురేందర్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా రుద్దూర్ మండలం సులేమాన్ నగర్ గ్రామంలో ఆయన తెరాస పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారని అన్నారు.
అదేవిధంగా గ్రామంలో సుమారు 100 మంది యువకులు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. పోచారం సురేందర్ రెడ్డి వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గ్రామంలో గ్రామ పంచాయతీ భవనానికి భూమి పూజ చేశారు. పల్లె ప్రకృతి పార్కు, వాలీబాల్ గ్రౌండ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ గంగారం, కోఆప్షన్ సభ్యులు ముస్తాన్, మండల పార్టీ అధ్యక్షులు ఉత్పత్తి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. क्या क्या गांव में चल रहा अपना एक्टिविटीज इससे पहले नहीं था, इसलिए अपन टीआरएस पार्टी तेलंगाना पार्टी अपन तेलंगाना पोचारम श्रीनिवास रेड्डी साहब का अपना काम में बहुत मजबूत कर दिया। 95% अभी टीआरएस पार्टी है, क्योंकि अपन नहीं सोचना कि पूरा 100% सुलेमान फार्म में टीआरएस पार्टी भी होना बोल के नहीं सोचना अपन, मगर 99% अपने को टीआरएस पार्टी का भी कार्यकर्ता है। पूरा टीआरएस पार्टी भी मजबूत है। आपको देख के मेरे को बहुत खुशी हो रहा कि इंशाअल्लाह पोचाराम साहब से गुजारिश करेंगे अपन जो पेंडिंग काम है अपने गांव में, मेन इश्यू है अपने गांव में डबल बेडरूम का। इससे पहले कादर साहब को बताया कि आप काम चालू करो, अपने सैंक्शन लेके आएंगे कि जितना भी गरीब यहाँ पे है, जो मुसलमान हो, हिंदू हो, एससी हो, सब हर लोगों को, हर एलिजिबल जो रहता है ना, उन लोगों को हर गरीब आदमी को ये डबल बेडरूम देने के लिए हम लोग मंच के ऊपर बैठे सब लोग कोशिश करके पोचाराम साहब से लड़के लेके आएंगे। जो మహబూబ్నగర్ జిల్లా దామరగిద్ద మండలం బాపన్పల్లి గ్రామంలో ఐరోరు రథ సప్తమి సందర్భంగా నిర్వహించిన శ్రీ వెంకటేశ్వర ఆలయంలో రథోత్సవం కార్యక్రమంలో విషాదం చోటు చేసుకుంది. రథానికి విద్యుత్ రైలు తగిలి 2 వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 2కి తీవ్ర గాయాలయ్యాయి. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. రథోత్సవం వేడుకలతో కన్నుల విందుగా ఉన్న ఆ గ్రామంలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. క్షతగాత్రులను పలువురు రాజకీయ నాయకులు పరామర్శించారు. ఈరోజు దామరగిద్ద మండలం బాపన్పల్లి గ్రామంలో వెంకటేశ్వర స్వామి టెంపుల్కి సంబంధించినటువంటి రథాన్ని, కొత్తగా తయారు చేయించినటువంటి రథాన్ని ఊరు నుంచి ఆ టెంపుల్కి తీసుకెళ్తున్న క్రమంలో సాయంత్రం అందాజే 7 గంటల సమయంలో ఆ విలేజర్సు రథాన్ని, కొత్తగా తయారు చేయించినటువంటి ఇనుప రథం, దాన్ని టెంపుల్కి తరలించే క్రమంలో వర్షం పడింది. సడన్గా వర్షం రావడంతో చీకటి వాళ్ళకు అక్కడ ఉన్నటువంటి పైన ఉన్నటువంటి సర్వీస్ వైర్ కనబడక రథాన్ని అలాగే ముందుకు తీసుకెళ్ళడం వల్ల ఆ సర్వీస్ వైర్కి ఇనుప రథానికి కాంటాక్ట్ కావడం వల్ల ఎలక్ట్రిక్ షాక్ అనేది సర్క్యూట్ ఎలక్ట్రికల్ బర్న్స్ అయినాయి జనాలకి. దీంతో ఆ ఎలక్ట్రిక్ షాక్ వల్ల ఒక 20 మందికి ఎఫెక్ట్ కావడం జరిగింది. దాంట్లో ఒక 2 చనిపోయినారు. మిగతా 18 మందిలో ఒకరిని కొంచెం సీరియస్ ఇంజురీస్ ఉన్నాయి. మిగతా 15 మందికి కూడా సింపుల్ ఇంజురీస్ ఉన్నాయి. వాళ్ళందరూ కూడా నారాయణపేట గవర్నమెంట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను పరామర్శించిన స్పీకర్, నారాయణ గౌడ్ కు నివాళులర్పించిన శ్రీనివాస్ రెడ్డి. కరీంనగర్ జిల్లాలో మంత్రి ఈటల పర్యటన, ఇల్లంతకుంటలో రోడ్ల నిర్మాణానికి భూమి పూజ. నల్గొండ జిల్లాలో భట్టి విక్రమార్క పొలంబాట పోరుబాట, రైతులతో కలిసి భారీ ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించిన భట్టి. ఘనంగా చెరువుగట్టు స్వామివారి కళ్యాణ మహోత్సవం, పట్టు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య. ఆదిలాబాద్ జిల్లా రిమ్స్ లో వ్యక్తి ఆత్మహత్య, ఆసుపత్రి భవనంపై నుంచి పడి మృతి. ఇవి అప్డేట్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.